హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో ఇవాళ మళ్ళీ ఎపిసోడ్ 10 అయితే షూట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది మార్నింగే, బట్ వర్షం పడడం వల్ల మేమైతే వ్లాగ్ తీయలేకపోయినాం. చూడండి, మొత్తం ఇంతసేపు వర్షం పడి ఇప్పుడే కొంచెం గెరివిచ్చింది. సో సిరీస్ను సంగీతది ఇట్లా అవుట్ సైడ్ కన్వర్షన్ ఉండే, అట్లా బయట కుర్చీలో కూర్చోబెట్టుకొని తీస్తున్నా. సో ఇంతసేపు సిరి వర్షంలో ఒక సీన్ తీసినాం, తడిచింది, చూపిస్తాం మీకు. చూడండి ఒకసారి. అరే సిరి తడిచినారా కాదరా పాపం సిరి. అది ఇది ఏటేస్తా, ఇది ఎంత మొత్తం అంతా డైమండ్స్ వేసుకొని వచ్చింది. డైమండ్స్ అన్ని తడిచిపోయినాయి. మేము అనుకోవాలి, మీరు అనుకోవద్దు. సంగీత ఇది ఆల్రెడీ 4th ఎపిసోడ్ చేసింది, మళ్ళీ వేసింది డ్రెస్. కోపం ఇస్తుంది. అది నిన్నటి బ్లాగ్ అయిపోయింది కదా, ఎవరు చూడరు. సంగీత కొంచెం ఇలా మూడ్ ఆఫ్ ఉన్నది, అందుకే అట్లా డల్గా ఉన్నది. అంటే చెల్లె ఆ మాత్రం ఆలోచన నాకు లేదని ఎందుకు అట్లా మాట్లాడతాను? అంటే చెల్లె ఆ మాత్రం ఆలోచన నాకు లేదా ఎందుకు అట్లా మాట్లాడతావు నువ్వు? వీళ్ళిద్దరు అయితే మంచి ఒక్క దగ్గర కూర్చొని తీసుడే. కెమెరామ్యాన్ ఈ కొస్త పోవాలి, ఒకసారి ఆ కొస్త పోవాలి, ఒకసారి ఈ కొస్త పోవాలి. ఎందుకంటే కొత్త లెన్స్ కదా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే, అక్క నువ్వు చదువుకునే దానివే కదా, నీకు చెప్తే అర్థం కదా. చదువుకున్న దానివే కదా, తెలియదా చెప్తే అర్థం కాదు. ఓకే, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే, అక్క నువ్వు చదువుకునే దానివి, తెలుగునే దానివే కదా, నీకు అర్థమైతే మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎడ్యుకేటెడ్ కదా, నా మాత్రం తెలియదా అంతేనా? నువ్వు చేసేది నీ కరెక్ట్ అని సగం చెప్తున్నావా? ఎందుకట్లా మాట్లాడుతున్నావు అంటే, అక్క నీకు తెలియదానే? ఎందుకట్లా మాట్లాడుతున్నావా? ఎందుకట్లా మాట్లాడుతున్నావు అంటే ఏంటక్క? నువ్వు ఎడ్యుకేటెడ్ కదా, నీకు తెలియదా? కన్నయ్య నువ్వు మధ్యలోకి రాకు. ఎడ్యుకేటెడ్ కదా నువ్వు. అజ్జరు కెమెరాలో పడతావు. ఓకే ఓకే డన్. ఇట్లా స్నాప్ స్ట్రీక్స్ పెడతారు అందరు. అద్దంలో చూడండి, నన్ను ఇక్కడ కనబడతాను. నువ్వు మా అందరికంటే తెలివి కలదానే కదా అక్క, నీ ఒక్కదాన్ని కరెక్ట్ అనిపిస్తే మాకు అనిపిద్దా? ఎలా కొట్టిద్దామయ్యా కోపంలో? దబాగా అనిపిద్దాం. ఈ స్వాతి దివ్య మీద కూడా అదే అక్క, అదే చెల్లి, అదే చెప్తానుగా చెల్లి. రాము పనుడు కాబట్టి మీ అందరికి బాధ. అదే నేను ఒక సాఫ్ట్వేర్ లవ్ చేస్తే అప్పుడు ఇట్లనే మాట్లాడా? ఒక సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబ్ లవ్ చేస్తే మీకు ఇట్లనే మాట్లాడానే? అదే చెల్లె, రామ్ పనుడు కాబట్టి ప్రాబ్లం కదా. అదే సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబ్ లవ్ చేసి ఇట్లా చేస్తారా? రాము అన్న నిడికి చూపిస్తాను, ఈడ లేని నేను సీన్లా. సో బయటికి వచ్చినాం. హాయ్ సందీప్ మామ, హాయ్ సురేష్. సో మన వాళ్ళు ఇప్పుడే జాయిన్ అయ్యారు. స్నాక్స్ తింటాను ఫస్ట్ ఇక. సంగీత మార్నింగ్ టిఫిన్ చేస్తాలే అట. సో అందుకే సంగీతకి స్నాక్స్ తీసుకొచ్చినాం. ఇది ఆడ కూర్చున్నది, ఇంత పద్ధతిగా తింటాను. ఇట్లా ఏ అవుపడతలే, మంచిగానే ఉన్నావు. ఆ గొడుగులకి అక్కడ అయిపోయి. సంగీత స్నాక్స్ తింటాను, మార్నింగ్ టిఫిన్ ఏం తినలేదట. ఎంత పద్ధతిగా కూర్చొని తింటాను. పాపడాలు ఇంకా చెకోడియా. కాకపోతే మేము ఎప్పుడు తింటాం తెలుసా? ఓన్లీ బీర్ ఉన్నప్పుడే తింటాం. అవి స్టఫ్ మాకు అది తిను. కానీ ఇప్పుడు బీర్లకు కూడా రేట్లు పెరుగుతున్నాయట. 150 కాస్త 175 అట. ఇది మా మామ. ఇది
కే ఫ్లైట్లు మా అన్ని కే ఫ్లైట్ సురేష్ ఇప్పుడే స్టార్ట్ చేసిండు కే ఫ్లైట్లు ఇప్పుడే చిన్న చిన్నగా వచ్చింది యాక్షన్ డాక్టర్ మాకు అటు అటు చూడా అదే మాకు పెద్ద టైర్ కాడు ఉండొచ్చి నో డిలీట్ డిలీట్ చేస్తా మైక్ ఆన్ చేసుకున్నా ఒకటి కాలే వస్తే అయింది నువ్వు చేస్తా రాణి అరే రాణి నేను సాగర్ ఇంతకుముందే మా చెల్లితో మాట్లాడినా అదంతా చెడా మాట్లాడతాను ఎక్స్ప్రెషన్ రాము ఇప్పుడే చెల్లెతో మాట్లాడినా అంతే తేడా మాట్లాడుతుంది మొత్తం అది అంటే ఇట్లా కానీ నా పేరు వచ్చి అవునా కొత్త పెట్టారా మీరు కూడా పటేల్ ఏమంటావు పటేల్ పటేల్ అవునా రానమ్మా నేను కూడా పటేల్ నేను కూడా వాళ్ళ అన్నతో దివ్య వాళ్ళ అన్నతో మాట్లాడినా ఆ పటేల్ కూడా మొత్తం అంతెట్లో మాట్లాడతాను ఇద్దరు పడతాను అవునా రానమ్మా నేను కూడా దివ్య వాళ్ళ అన్నతో మాట్లాడినా ఆయన కూడా అంత ఎట్టెట్లోనో మాట్లాడుతాడు అనవసరంగా మాటలు నమ్మి ఇంటికి వచ్చేసాం రాము వెళ్ళిపోతా అయిపో ఓకే నావలో మాట్లాడారా ఓకే మాట్లాడుతా మనం అనవసరంగా వీళ్ళ మాటలు ఇంటికి వచ్చేసాం రాము వెళ్ళిపోతే అయిపోయింది కదా మాట్లాడవా 9 తారీఖు మంచిగా ఉన్నది 9 తారీఖు ఇప్పుడే షూట్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇవరి దాకా వర్షం పడింది ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేసినాం షూట్ హాయ్ ఫ్రెండ్స్ మన కొత్త లొకేషన్కి అయితే వచ్చినాం షూట్ 2 షాట్లు అయితే అయిపోయినాయి మన ఇదంతా గ్రీనరీ మంచిగా ఉంటుంది సిరి నన్నే చూస్తాను ఊకే పాపం అన్వేషణ కెమెరామెన్ కష్టాలు ఇలా తీసుడు చాలా కష్టమైతుంది వీళ్ళు మంచిగా ఇక్కడ తీసే ప్లేస్ లో వీళ్ళు ఉన్నారు అన్న ఆ ఒడ్డుకోసారి ఈ ఒడ్డుకోసారి మళ్ళీ ఈ ఒడ్డుకోసారి అవునన్నా నీకు ఒక విషయం చెప్తాను ఎవరు చెప్పద్దు మళ్ళా ఈ ఒడ్లని తిరుగుకుంటూ తీయాలి జూమ్ చేసుకుంటా అన్న మొత్తం చీమలు కుడుతున్నాయి ఇక్కడ ఈ లెన్స్ ఉన్న కాంచెల్లి కెమెరా తీసుడు బాగా ఇబ్బంది అవుతుంది అన్వేషణ నాకు మన వాళ్ళ దగ్గర పోయి ఇద్దాం ఎలాగో కాలేజీ కాదన్నా కాలేజీ ముచ్చట కాదన్నా మన ఫ్యామిలీ ముచ్చట కాలేజ్ ముచ్చట కాదన్నా మన ఫ్యామిలీ ముచ్చట అన్నీ సింగిల్ టేక్ చెప్తా అన్నట్టు సిరి అని అనుకోకూడదు చిన్న డైలాగ్ అయితేనే అట్లా చెప్తుంది పెద్ద డైలాగ్ అయితే 10 సార్లు చెప్తుంది సావ కొడుతుంది మొత్తం సిరి 10 టేకులు తీసుకుంటా అంటే హట్ అయిందట పాపం అన్నా నేను రానక్క గురించి ఒక విషయం చెప్తానా నువ్వు అస్సలు కోపానికి రావద్దు అన్నా నేను రానక్క గురించి ఒక విషయం చెప్తానా నువ్వు అస్సలు కోపానికి రావద్దు సింగిల్ టేక్ నీకు దిక్కే తీసిన ఎవరి దాకా నువ్వు కష్టపడతావు నీ గురించి చెప్పిన మొత్తం
ఏం బుక్స్ అట్లే అని చెప్పి నువ్వు అంటావు. అది ప్లాన్ కొన్ని నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటా. ఇప్పుడు నువ్వు అన్నా ప్లేస్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, ఇంత గ్రీనరీ. రానక్కకి అనుష్ బావ అంటే అస్సలు ఇష్టం లేదంట అన్న. అనుష్ బావ పెళ్లి చేసుకోవాలట అన్న. రానక్కకి అనుష్ బావ అని చెప్తున్నావు ఇష్టం లేదట. స్టార్ట్ చేసింది. ఓకే యాక్షన్. అన్న రానక్కకి అనుష్ బావ అంటే అస్సలు ఇష్టం లేదంట, అసలు పెళ్లి చేసుకోదంట. ఓకే డన్. పాపం అన్వేషణ చాలా కష్టపడతాను దాని గురించా? పాపం దాన్ని చేయకుండా అన్ని ఇస్తాను. దాని గురించా? దాని గురించి ఏం చెప్తాను? ఓ పాపం కాలువలో వేదిస్తా. దాని గురించా? దాని గురించి ఏం చెప్పాలి? కొంచెం హ్యాండ్ తిప్పు. హ్యాండ్ అందంగా లేవు కెమెరాలో. ఫోటో పడతాను. నువ్వే ఇట్లా అంటాను అందంగా లేనా అని. ఏంది అన్వేష్ బావని పెళ్లి చేసుకోవాలట? మరి ఎవరిని చేసుకుంటారా? అన్వేష్ బావని పెళ్లి చేసుకోవాలట. ఎందుకే? ఎందుకు చెల్లె? ఏం మాట్లాడతావు చెల్లె? అన్వేష్ బావని పెళ్లి చేసుకోవాలట. ఎందుకు చెల్లె? ఏం మాట్లాడతాను చెల్లె? అన్వేష్ బావని పెళ్లి చేసుకోవాలట. ఎందుకు చెల్లె? లాక్లు ఇక్కడ పడతాను. నేను ఏం చేసేదంతా నవ్వకు, ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు. అసలే నెక్స్ట్ నేను ఓకే డన్. మళ్ళొక్కసారి మన లొకేషన్ అంతా చూసేయండి. లవ్ చేస్తుందంట. ఎందుకంటే ఏం చెప్పాలన్నా, రానకేమో పనోడిని లవ్ చేస్తుందంట. రామన్ కదా పనోడేంది? పనోడు అంటాను. ఇక్కడనే ఉన్నా నేను. అది చెప్పు, దాని చెప్పు. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలన్నా, రానక్క పనోడు రాముని చూసావా? అని లవ్ చేస్తాడట. ఓకే సీరియస్ యాక్షన్. ఎందుకంటే ఏం ఏం చెప్పాలన్నా? యాక్షన్. ఎందుకంటే ఏం చెప్పాలన్నా, రానకేమో ఆ పనుడు రాములేడా వాడిని లవ్ చేస్తుందంట. వాడు వీడు అంటాను ఏంది? యాప్లో ఇక్కడ నేను లేను అనుకోరా? మాకు డబ్బులే ఇంపార్టెంట్, ప్రేమలొద్దు మాకు. ఏం మాట్లాడతాను చెల్లె? ఏంది చెల్లె ఏం మాట్లాడతానువే? నువ్వు చెప్పినది నిజమేనానే? షాక్లా. ఏంది చెల్లె ఏం మాట్లాడతానువే? నువ్వు చెప్పింది అయితే నిజమేనానే? అబ్బా నిజమే. ఏంది చెల్లె ఏం మాట్లాడతానువే? నువ్వు చెప్పిందంత నిజమేనానే? నిజమే అన్నా. అవునన్నా నిజమే అన్నా. అంతేనా? అవునన్నా నిజమే అన్నా. నేను చెప్పింది నాకు అదే బాధ అవుతుంది. పెళ్లి చేసుకోదట. రాముని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోయి రాముని పెళ్లి చేసుకుంటా అంటాను. అవునన్నా నిజమే అన్న. అవునన్నా నిజమే. అవునన్నా నిజమే. రానకేమో అన్వేష్ బావని పెళ్లి చేసుకోదంట, రాముని పెళ్లి చేసుకుంటదంట. రామునే పెళ్లి చేసుకుంటాదంట. అవునన్నా నిజమే. పోయింది కెమెరామెన్ కష్టాలు. అవునన్నా నిజమే. అన్వేష్ బావని పెళ్లి చేసుకోదంట, రాముని పెళ్లి చేసుకుంటాదంట. ఇట్లా నేను ఎందుకు అబద్ధం చెప్తాను నీతోటి? నేను చెప్పింది నిజమే. రానక్క అన్వేష్ బావని పెళ్లి చేసుకోదంట, రామునే చేసుకుంటాదంట. నేనెందుకు అబద్ధం చెప్తా అన్న? నిజమే. రానక్కే అక్క రామునే పెళ్లి చేసుకుంటాడట, అన్వేష్ బావని పెళ్లి చేసుకోదట. నేనెందుకు అబద్ధం చెప్తా అన్న నీకు? అయ్యా దిప్పు కెమెరామెన్